నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి కదా పోకో X6 నియో 5G స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగా ఉంది, కొంటే మీకు లాభం వస్తుందా లేకపోతే నష్టం వస్తుందా అని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కంటెంట్ నచ్చితే ఇట్లా కంపల్సరీ లైక్ అయితే చేయండి. సో ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకుంటే పోకో X6 నియో అని చూపించి స్లీక్ అండ్ XXY SXY S6 అనేసి అయితే ట్యాగ్ అనేది పెట్టారు. ఇక్కడ స్టార్టింగ్ అట్ 14,900 ఇంకా స్టార్ మార్క్ అయితే ఇచ్చారు. సో స్టార్ మార్క్ ఇచ్చారని మీకు అయితే తెలిసిందే కదా, ఆఫర్స్ ఇంక్లూడ్ చేసుకొని ప్రైస్ అయితే చూపిస్తారు. అండ్ మెయిన్ ఏంటంటే బెజెస్ లెస్ డిజైన్, 120 AMOLED డిస్ప్లే, 108 మెగాపిక్సెల్ కెమెరా, 2 వేరియంట్స్ వస్తుంది. 8GB RAM, 128GB స్టోరేజ్, 12GB RAM, 2GB స్టోరేజ్. ఇక్కడ స్టార్టింగ్ అయితే మనం 2 కలర్స్ చూపిస్తారు, యాక్చువల్గా ఉన్నది 3 కలర్స్ అనమాట. హైలైట్ చూసుకుంటే బెజెస్ గురించి ఇంతకుముందు మాట్లాడుకున్నాం కాబట్టి చాలా సన్న బెజెస్తో పాటు వస్తుంది. స్లిమ్ పోకో ఎవర్ అనమాట బై. సో మంచిగా వస్తుంది అన్నమాట. అండ్ ప్రాసెసర్ డీసెంట్ బై, 6nm ప్రాసెసర్ వస్తుంది. కెమెరా గురించి చెప్పుకున్నాం కదా, బేసిక్గా వర్క్లా కానీ కూడా సరిపోతుంది. AMOLED డిస్ప్లే ఇస్తారు కానీ ఫింగర్ ప్రింట్ సెన్సర్ లేదనమాట. సైడ్ మోడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంది. కెమెరా బాగుంది, గేమింగ్కి మంచిగా చేసుకోవచ్చు. కోరింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొడక్షన్ 5తో పాటు వస్తుంది. మంచి విషయం. 33W ఛార్జర్, 5000 mAh బ్యాటరీ బై, ఫుల్ డే లాంగ్ నడిచిపోతుంది బేసిక్ యూజర్కి. ప్రైస్ చూసినా కానీ ఇక్కడ కొనుక్కొచ్చారంటే వీళ్ళ వెబ్సైట్ అయితే లేదు, ఇక్కడ క్లిక్ చేయని ఫ్లిప్కార్ట్ అని చూపిస్తుంది. సో ఫ్లిప్కార్ట్కి వెళ్ళిపోతుంది. సో ఫ్లిప్కార్ట్లో చూసుకుంటే స్మార్ట్ ఫోన్ అయితే ఇక్కడ ప్రైస్ చూసుకోవచ్చు 16,000కి అవైలబుల్ ఉంది. అన్నా అనేసి మీకు దిగాల్సిన అవసరం లేదు. ఎస్ ఇక్కడ ముందు చెప్పుకున్నాం కదా, స్టార్ మార్క్ యాడ్ చేసారంటే ఆఫర్స్ అప్లై చేసుకొని ప్రైస్ మనకి చూపిస్తారు. సో ఇక్కడ 1000 రూపీస్ ఆఫర్ ఉంది. ఇది ఆల్ బ్యాంక్, క్రెడిట్ కార్డ్ అండ్ డెబిట్ కార్డ్ ట్రాన్సాక్షన్స్ మీద. సో ఇక్కడ ఇది ఒక 15,000 వచ్చేస్తుంది, 16,000 అని చూపిస్తారు. అండ్ ఇక్కడ మీకు 12GB RAM వేరియంట్ కూడా ఉంది 18,000కి. సో నా అడ్వైస్ బేస్ వేరియంట్ మస్తు అయిపోతుంది, అది కన్సిడర్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఫ్రెండ్స్, నాకు ఇక్కడ ఒక మంచి విషయం ఏమనిపించింది అంటే ప్రైస్ అనమాట. సో ప్రైస్ నేనైతే అదే చూస్తాను. ఫ్లిప్కార్ట్లో స్మార్ట్ ఫోన్ అవైలబుల్ ఉంది. ప్రైస్ కూడా చూసుకుంటే బాగుంది, 16,000 ఉంది. ఆఫర్స్ అప్లై చేయకుండా, ఆఫర్స్ అప్లై చేస్తే 15,000కి అవుతుంది. ఇక్కడ ఐ థింక్ 100 రూపీస్ ఆఫ్ ఉంది కార్డ్స్ అప్లై చేస్తే. ఇట్లా 128GB స్టోరేజ్, 8GB RAM వేరియంట్ అయితే బాగుంది. మంచి స్పెక్స్తో పాటు కూడా బాగా వస్తుంది, డీసెంట్గా ఉంది. అండ్ ఇక్కడ కలర్ వేరియంట్స్ కూడా బాగానే ఇచ్చారు. అండ్ కట్అవుట్స్ అవన్నీ కూడా బాగున్నాయి. ఒకవేళ ఇట్లా తీసుకోవాలి బడ్జెట్ లోపల మంచి డీసెంట్గా ఉండాలంటే ఇదొక మంచి ఆప్షన్ అయితే నాకు కనిపిస్తుంది. పోర్ట్స్ ఇక్కడ పోర్ట్స్ చూసుకోవచ్చు. మ్యాక్సిమం అన్నీ వచ్చేసినాయి. అలర్ట్ బ్లాస్టర్, డ్యూయల్ మైక్స్ వచ్చినాయి, టోనర్ స్పీకర్స్, 3 జాక్ వచ్చింది. అండ్ ఇక్కడ సైడ్ మోడ్ పికప్ ఇచ్చింది, సిమ్ స్లాట్, వాల్యూమ్ ఒకరికి ఇస్తో పాటు వచ్చింది. కెమెరా క్యాండ్ సెల్ఫీ కెమెరాకి వస్తారు కదా, ఐ థింక్ 1080p రికార్డింగ్ చేసుకోవచ్చు ఈజీగా. మంచి స్టెబిలిటీ, మంచి అవుట్పుట్తో పాటు కూడా వస్తుంది. అంతా కూడా బాగుంది అన్న. అండ్ ఇంకేం మంచి విషయాలు ఉన్నాయని అంటే కాల్ రికార్డింగ్ చేసుకోవచ్చు, MIUI అప్డేట్తో పాటు వస్తుంది. 15,000 లోపల ఇది ఒక మంచి స్మార్ట్ ఫోన్ అయితే అంటారు. 15,000 లోపల వస్తాయి ఇట్లా. సో కమింగ్ టు డ్రాబ్యాక్స్ చూసుకుంటే మాత్రమే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ లేదు. AMOLED డిస్ప్లే మన వాళ్ళు ఇక్కడ AMOLED డిస్ప్లే ఇచ్చేసారు కానీ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ లేదు. అదొకటి కాస్ట్ స్టార్టింగ్ చేసినట్టు. అండ్ సింగిల్ స్పీకర్స్ వస్తున్నాయి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, డౌన్వర్డ్ స్పీకర్స్ ఉన్నాయి. అండ్ 200% వాల్యూమ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనేసి అన్నారు. చూద్దాం, పర్లేదు బాగా అనిపిస్తుంది. అండ్ UI చూసుకొని MIUI 14తో పాటు వస్తుంది, Android 13తో పాటు అనమాట. సో యాక్చువల్ అయితే Android 14 ఇవ్వాల్సింది, కానీ ఏం చేస్తాం 2 OS అప్డేట్స్ అంటారు. సో ఐ థింక్ Android 15 దాకా వస్తుంది. అంటే 13 ఉంది కాబట్టి 14, 15 అండ్ దాని తర్వాత 4 years దాకా సెక్యూరిటీ ప్యాచెస్ లేకపోతే వేరే అప్డేట్స్ వస్తాయి అనమాట. అంతే స్మార్ట్ ఫోన్ లైఫ్ అనమాట. సో ఓవరాల్గా పర్లేదన్నా తీసుకోవచ్చా వద్దా అంటే తీసుకోవచ్చు. డీసెంట్ స్మార్ట్ ఫోన్ అనమాట. వాల్యూ ఫర్ మనీ వస్తుంది. 15,000 లోపల వస్తాయి ఇట్లా. అదే 16,000 అంటే ఇట్లా అవసరం లేదు, ఎందుకంటే 15,000 లోపల కూడా. అండ్ ఇంకో మంచి విషయం ఏంటంటే 15,000 లోపల కూడా చాలా స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి కాంపిటీషన్తో పాటు. మీకు ఏ స్మార్ట్ ఫోన్తో కంపారిజన్ కావాలో కింద ఒకసారి కామెంట్ అయితే దానికి సంబంధించిన వీడియో అయితే చేస్తాను. అండ్ ఈ స్మార్ట్ ఫోన్ సంబంధించిన డౌట్స్, క్వశ్చన్స్ ఏమైనా ఉంటాయి ఇట్లా కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం ఎంతవరకు అయితే అంతవరకు వితిన్ మై ట్రై చేస్తాను. అండ్ కంటెంట్ నచ్చిందంటే లైక్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్, మీకైతే అర్థమైపోయింది కదా, ఓవరాల్గా ఒక డీసెంట్ స్మార్ట్ ఫోను పర్చేజ్ చేసుకోవాలంటే పర్చేజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే ఇట్లా కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం వితిన్ మై ట్రై చేస్తాను. ఇప్పుడు ఇక్కడ దాకా ఎవరైతే చూసారో వాళ్ళందరికీ నెక్స్ట్ వేళ కలుసుకుందాం.